దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. కేరళలోని చొట్టనికర ప్రాంతంలోని అగస్త్య మహర్షి ఆలయాన్ని కుమారుడు అఖిలానందంతో కలిసి ఆయన సందర్శించారు. టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి వెంట ఉన్నారు. అగస్త్య ఆలయ ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు యోగిదాస్ ఇతర సభ్యులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. కేరళ సాంప్రదాయాలతో ఆలయ పండితులు పూర్ణకుంభం స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయనతో ఆలయంలో ప్రదక్షిణ చేయించారు. అగస్త్య మహర్షికి సాంప్రదాయబద్ధంగా మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో ఉన్న ఇతర మహారుషుల ఆలయాలను కూడా పవన్ దర్శించుకున్నారు. ఆలయ ఆకృతిని, కట్టడాలను ఆసక్తిగా పరీక్షించారు. ప్రత్యేక పూజల అనంతరం అగస్త్య ఆశ్రమంలో కొద్దిసేపు గడిపారు. ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే మూలికలు, మొక్కల గురించి ఆశ్రమ వైద్యులు విష్ణుయోగి, మణియోగి ఆయనకు వివరించారు. అగస్త్య మహర్షి పురాణాల్లో, వేదాల్లో చెప్పినట్లుగా ముఖ్యమైన చికిత్సలకు మూలికలు ఎలా ఉపయోగపడతాయనేది ఆయన అడిగి తెలుసుకున్నారు. కలరి యుద్ధ కళ గొప్పదనం గురించి, ఆశ్రయం ఆవరణలోని శివలింగం విశిష్టత గురించి పవన్ తెలుసుకున్నారు. సుదీర్ఘంగా నడుము నొప్పి, స్పాండిలైటిస్ సమస్యలతో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారు. వీటికి సంబంధించిన చికిత్సా విధానాలను గుర్తించిన అగస్త్య ఆశ్రమ వైద్యులను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో ప్రత్యేకంగా అందించే చికిత్సాలయాన్ని సందర్శించారు. అగస్త్య ఆశ్రమానికి సుదూర ప్రాంతాల నుంచి చికిత్స నిమిత్తం ప్రతిరోజు 200 మందికి పైగా వస్తుంటారని అక్కడి సిబ్బంది చెప్పారు. ఆయుర్వేదం మనిషిపై ప్రభావం చూపటానికి కాస్త సమయం పట్టినా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి మంచిదని వైద్యులు వివరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అగస్త్య మహర్షి వేదాలలో వివరించిన చికిత్సా పద్ధతులు, సాంప్రదాయాల గురించి ఆయనకు వివరించారు.